ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండని మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి. ఈరోజు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, ఆళ్ళ రాధాకృష్ణ గారు, వీరిద్దరూ అన్నదమ్ములు, పినపాక గ్రామము, తల్లాడ మండలము, ఖమ్మం జిల్లాకి చెందిన రైతులు. వీరి ఫీల్డ్కి ఈరోజు రావటం జరిగింది. వీరి యొక్క సాగు విధానాల గురించి ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. మీరు మిరప సాగు చేస్తున్నారు కదా, మీరు మొత్తం వ్యవసాయం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? సొంత వ్యవసాయమా లేకపోతే కౌలు వ్యవసాయమా? ఏ వెరైటీలు ఈ సంవత్సరం సాగు చేశారు? కొంచెం మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. సొంత వ్యవసాయమేనండి మాది. ఒక 20 ఎకరాల వ్యవసాయం చేస్తాం మేము. ఇందులో నుంచి ఒక 5 ఎకరాలు మిరపతోట వేయటం జరిగిందండి ఏడు. తర్వాత మిగతాది ఒక 5 ఎకరాలు కాటన్ వేసాము. తర్వాత ఒక 2.5 ఎకరాలు మొక్కజొన్న, ఒక 11 ఎకరాలు వరి వేయటం జరిగిందండి. అన్ని పంటలు అనుకూలంగా ఉన్నాయా? ఏ పంటలోనన్నా పెద్ద అనుకున్న ఫలితాలు రాకుండా ఈ కాటన్ ఇలాంటి దాంట్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా? వాతావరణం కానీ పర్యావరణం వల్ల కానీ అలాంటిది ఏమన్నా? లేదండి, అన్ని పంటలు ఈ సంవత్సరం అయితే బాగానే ఉన్నాయండి. ఓకే, మంచిగా వచ్చింది. ఏమి ఇబ్బంది లేదు, పెద్దగా ఏమి ఇబ్బంది లేదండి. ఓకే. ఈ మిరప తోట ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ప్లాంటేషన్ చేశారండి? ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటి వరకు ఏమేమి వాడారు? ఈ వాతావరణంలో వచ్చిన మార్పులకి ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అది కొంచెం వివరించండి. యాక్చువల్గా మేము 5 ఎకరాలు కూడా మిరప తోటని ఆగస్టు నెల 25, 26 తారీఖులు వేయటం జరిగింది. అయితే కొంచెం నెట్లో ఉండే ప్రాబ్లం వలన దాదాపు 100% మొక్కలు చచ్చిపోవటం అయింది. ఓకే. ఆ తర్వాత ఆగస్ట్ అంటే సెప్టెంబర్ నెలలో 16 నుంచి 19వ తారీఖు మధ్యలో మళ్ళీ ప్లాంటేషన్ చేయటం జరిగిందండి. అంటే అది మొత్తం దున్నిచ్చేసి మళ్ళీ ప్లాంటేషన్ లేదు, అట్లా అదే సాళ్ళ మీద మళ్ళీ ఇచ్చాము. అయితే మొదలు 20% పోయింది. మేము 20% కదా రీప్లాంటేషన్ చేద్దామని చేయటం మొదలు పెడితే ఆ తర్వాత ఈ 4-5 రోజుల్లో మొత్తం 100% పోయింది. మొత్తం 100% వేయటం జరిగింది. అంటే మాది సెప్టెంబర్ 16 నుంచి 19వ తారీఖు మధ్యలో వేసినట్టు లెక్క అది. ఓకే. అంటే ఫస్ట్ టైం వేసిన పని మొత్తం చేసిన పని మొత్తం దగ్గర దగ్గర ₹1,00,000 చిల్లర వేస్ట్ గానే పోయింది. మళ్ళా కొనుక్కొచ్చి అడిషనల్ ఖర్చు. ఆ తర్వాత కూడా ఇక మనకి ఏంటంటే ఈ ఇచ్చిపోకుండా విల్ట్ రాకుండా ఉండటం కోసం మన హరీష్ గారు చెప్పిన విధానాలతో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి పాటించుకుంటూ వస్తున్నా నేను. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో పాటించుదామనే ఉద్దేశంతో ముందే ఆ విల్ట్ అనేది రాకుండా సూడోమోనస్, ట్రైకోడర్మా విరిడి, బ్యాచిలర్స్, పీజీపీఆర్ వాడటం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి ఇక విల్ట్ రాకుండా గ్రోతింగ్ బాగా వచ్చి మిగతా అన్ని తోటలతో అంటే మనం సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు లేట్ అయినా గానీ మిగతా అన్ని తోటలతో సమానం అయిపోయి గ్రోతింగ్ మంచిగా వచ్చి అన్ని తోటలతో కలిసిపోయిందండి. ఇప్పుడు ఈ విల్ట్కు సంబంధించి ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, పీజీపీఆర్, ఈఎం సొల్యూషన్ ఇలాంటివి భూమికి ఎన్నిసార్లు అప్లై చేశారు? పంట మీద ఎన్నిసార్లు పిచికారీ చేశారు? 2 సార్లు భూమికి ఇవ్వటం జరిగిందండి. 2 సార్లు పైన పిచికారీ చేయటం జరిగింది. ఓకే. ఇదంతా ఒక 15-20 రోజుల వ్యవధిలో అప్లికేషన్స్ పైన కంప్లీట్ చేసినాం. 2 తళ్ళల్లో 2 సార్లు ఇచ్చేసినాం. 2 తళ్ళ తర్వాత పైన కూడా స్ప్రే చేయటం జరిగింది. ఓకే. ఏమంటున్నా 20 రోజుల్లో దాని గ్రోత్ బాగుందండి. అప్పట్లో గ్రోత్ బాగుంది, బాగా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మనం ఒక 1 నెల రోజులు మన పంటని ఇతర రైతులతో సమానం చేయడానికి ఇది బాగా ఉపయోగపడిందండి. తర్వాత మీ పంటను చూసి చుట్టుపక్కల రైతులు ఈ విల్ట్ గురించి ఎవరన్నా అడిగితే మీరు ఏమన్నా సలహా చెప్పానండి. విల్ట్ గురించి అడిగితే ఈ సూడోమోనస్, బ్యాచిలర్స్ ఈ స్ప్రే చేసి కింద కూడా సాయిల్ అప్లికేషన్ చేసి మీరు పంటను సేవ్ చేసుకోవచ్చు అని చాలా మంది రైతులకు సలహా ఇవ్వడం జరిగింది. ఓకే. హరీష్ మీ గురించి చెప్పాడు, పలానా శ్రీనివాసరావు గారి దగ్గర మన బయలాజికల్స్ బాగా సక్సెస్ వచ్చినాయండి. తర్వాత శ్రీనివాసరావు గారు అదే పనిగా అతను సార్ గారి దగ్గరికి వచ్చిన ప్రతి రైతుకి ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకొని కొడితే నీకు క్లియర్ అయిపోయింది, రెండోది ఆలోచించు మాకు అని చెప్పి ప్రమోట్ చేసి కనీసం ఒక 100-150 ఎకరాల రైతులకి ఇలా మొక్క నిలబడేటట్టు చేశాడని హరీష్ మీ గురించి కనీసం 10-15 సార్లు చెప్పుంటాడు. కాబట్టి మీరు
సొంతంగా ఈ బయలాజికల్స్ మీద అవగాహన తెచ్చుకుంటూ పక్క రైతు తప్పుడు మార్గంలో అంటే తెలియక అదే సహజంగా ఏంటంటే వీళ్ళంతా 99% కెమికల్ వ్యవసాయమే కాబట్టి దానికి సొల్యూషన్ కెమికల్లోనే ఎత్తుక్కుంటుంటాడు రైతు. అవును. అలాంటి సందర్భంలో ఒక స్టెప్ మీరు బయటకు తీసుకొని సేంద్రియంలో రిజల్ట్ చూసి సక్సెస్ వచ్చిన తర్వాత కెమికల్ చేసే రైతులను కూడా కాదు బాబు అది అక్కడ ఆపు ఇది చెయ్యి అని మీరు దగ్గరుండి చేపించి ఒక 150 మంది 150 ఎకరాలకి ఈ మందులు వాడించడం అనేది హర్షించదగ్గ విషయం. మీ మాట వినటం కూడా ఆ రైతులు మీ మీద మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీ మీద ఉన్న గౌరవం కానీ ఆ రైతులు పాటించడం వల్ల కూడా ఇవాళ ఒక 150 ఎకరాలు విల్టుకి ఖరాబ్ కాకుండా కాపాడిన వాళ్ళం. దానికి మీకు మొదటగా ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ఇప్పటి వరకు మీరు గత ఎన్నో సంవత్సరాల నుంచి మిర్చి వేస్తుంటారు. ఇప్పుడు ఈరోజు అంటే జనవరి 6వ తారీఖు అనుకోండి, ఈ రోజుకి మీ చేలో ఉన్న పంట కాడికి మీకు ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? స్టిల్ ఈ రోజు వరకు ఉన్న పచ్చికాయ కానీ పండుకాయ కానీ మీ అవగాహనతో ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారు? ఇది 2.5 ఎకరాల ప్లాంట్ అండి. 60 నుంచి 70 క్వింటాలు వస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. ఓకే, 2.5కే 60 నుంచి 70 క్వింటాలు. దీనికి కాస్త కూస్తో ఎర్రనల్లి నల్ల తామర పురుగు కూడా అటాక్ అయింది. అవునండి. కొంచెం అక్కడక్కడ కొన్ని మొక్కలు క్వాలిటీ చెడిపోయింది. దాని గురించి మీరు ఏమైనా భయపడుతున్నారా? లేదండి, ఏం లేదు. చాలా మంది కొంచెం అట్లా అయ్యాలి. అసలు నల్ల తామర పురుగు ఎర్రనల్లి అంటే ఒక భూతం లాగా రాక్షసి లాగా చూసి రేతి నిద్రపోవట్లేదు. లేదండి, అసలు అట్లా భయపడాల్సిన పరిస్థితే లేదు. అది చేయాల్సింది మనం చేసుకుంటూ పోతుంటే ఇక అది ఏం చేయలేదు అసలు అయితే వ్యవసాయంలో. అది మీకు ఆ విల్ పవర్ అయితే ఉంది. అది చాలా మంది రైతులు నేను ఇప్పటి వరకు చూస్తున్న ఫీల్డ్స్లో చాలా మంది రైతులతోటి మనం మాట్లాడినప్పుడు పక్కన చుట్టుపక్కల రైతులు వచ్చి డిస్కషన్ పెట్టినప్పుడు కూడా రైతు మిత్రుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎర్రనల్లి నల్ల తామర పురుగు అంటే అది ఒక పెద్ద మహారాక్షసి అయినట్టు, ప్రపంచం మొత్తాన్ని అసలు తినేస్తున్నట్టు, నన్ను కూడా తినేసిద్ది అనే పరిస్థితుల్లో ఫీల్ అవుతున్నారు. మీకు ఆ విల్ పవర్ ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సహజంగా ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఉన్నప్పటికీ కూడా రైతు మిత్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు అప్లికేషన్ ఎలా చేస్తున్నారంటే ఒకసారి సేంద్రియ మందులు ఒకసారి కెమికల్ రసాయనం కొడుతూ ఇలా కొట్టుకుంటూ వస్తున్నారు. తద్వారా ఏమైంది అని అంటే ఈ మొక్క అనేది స్ట్రెస్ ఫీల్ కాదు. ఎర్రనల్లి వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ సేంద్రియ మందు అంటే ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు ఏవైతే ఉందో మొక్క ప్లాంట్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతూ ఉంటాయి. నువ్వేదైతే కెమికల్ రసాయనం కొడుతున్నావో అది ప్లాంట్ మీద ఉన్న పెస్ట్ని కంట్రోల్ చేయడానికి పనిచేసింది. తద్వారా ఒక 3-4 స్ప్రేలు ఈ ఉధృతున్నప్పుడు ఒకటి ఆర్గానిక్ ఒకటి కెమికల్ ఇలా కొట్టుకుంటూ రావటం వల్ల మీకు ఇంత దీంట్లో ఉంది, ఎర్రనల్లి ఉంది, నల్ల తామర పురుగు ఉంది, సకల రోగాలు ఉన్నాయి. కానీ ఫార్మర్ టెంప్ట్ కావట్లేదు. చూడండి మీరు ఈ చేనును చూసుకొని కూడా నా దానిలో ఎర్రనల్లి ఉంది, నల్ల తామర పురుగు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ రైతు దృఢంగా ఇదేం చేస్తుంది, నేను చేసే ప్రొసీజర్స్ ప్రకారం బ్రహ్మాండమైన నీళ్ళు నేను తీసుకుంటా, నాకు టెన్షన్ ఏంది అనే ఒక ఫీల్ తోటి ఉన్నారు చూడండి. ప్రతి రైతు ఆ ఫీల్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి శ్రీనివాసరావు గారిని అప్రిషియేట్ చేయాలి. తర్వాత శ్రీనివాసరావు గారు ఈ సంవత్సరం అంటే పాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు ఈ బయలాజికల్స్ హరీష్ దగ్గర తీసుకొని వాడటం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొంచెం 50% వరకు ఎక్కువ తీసుకొచ్చారు. ఇంకొక స్టెప్ వేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీలాంటి అభ్యుదయ రైతులు, సమాజం ప్రతి రైతు బాగుండాలి అనే ఒక ఫీల్ ఉన్న రైతులు మీరు నెక్స్ట్ ఇయర్ మన రైతు ప్రయోగశాల విధానాలని అవలంబిస్తూ 1 ఎకరం ఫీల్డ్ ప్రాక్టీసెస్ కింద 1 ఎకరం కేటాయించండి. తద్వారా ఏమైందంటే ఒక సంవత్సరం కెమికల్కి ఈక్వల్గా బయలాజికల్స్ తోటి 1 ఎకరం విస్తీర్ణంలో పండించి చూపించడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చవచ్చు. దానికి తోటి ఇంకోటి ఏముందంటే ఇలా సమస్య ఏముందంటే ప్రతి ఒక్క రైతు కూడా నేను 30 క్వింటాలు తీశాను, 40 క్వింటాలు తీశాను, 30 క్వింటాలు తీస్తేనే లాభం వస్తాయి, 40 క్వింటాలు తీస్తేనే లాభం వస్తాయనే ఒక ఫీల్లో ఉన్నారు. దాని మూలంగా ఏం చేస్తున్నారంటే విపరీతమైన పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మార్కెట్ డిమాండ్ అనేది మన చేతుల్లో ఉండదు. ఈ సంవత్సరం రేటు ఉందని చెప్పేసి వచ్చే సంవత్సరం కూడా ఇంతే పెట్టుబడి పెడితే రేట్ లేకపోతే దెబ్బతింటున్నాడు. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచన చేసి మీరు ఈ సంవత్సరం ఏదైతే విల్ట్ గురించి ఒక 150 ఎకరాల్లో ఎలా అయితే కాపాడారో అలానే 1 ఎకరం మీరు బయలాజికల్స్ పండించి
నేర్పించినట్టయితే కొన్ని వేల మంది కుటుంబాలు ఆర్థికంగా స్థిరత్వం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది 30 క్వింటాలు 40 క్వింటాలు 50 క్వింటాలు తీస్తున్నారు. తీసిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆత్మహత్యల్లో మొదటి స్థానం ఉంది. తర్వాత 93 కేంద్ర రికార్డుల ప్రకారం 100 మంది వ్యవసాయ కుటుంబాలుంటే 93 మంది అప్పుల్లో ఉన్నారు. సగటున ఒక కుటుంబం అప్పు 2.5 లక్షలు ఉంది. మనం దేశీ సగటులో చూస్తేనేమన్నా ఎక్కువ దిగుబడి చేస్తున్నాం. దేశీ సగటు ఏముంది, మిర్చి పండించే రైతు దేశీ సగటు 6.5 నుంచి 7 క్వింటాలు, కానీ మనం 25, 30, 35 క్వింటాలు తీస్తున్నాం. తీసినప్పటికీ మరి ఆ లెక్కన దేశీ సగటు 6-7 క్వింటాలు తీస్తే మనం 30-35 క్వింటాలు తీస్తుంటే ఎంత అభివృద్ధి చెందాలా, ఎంత ప్రాఫిట్లో ఉండాలి. ఏసీ కార్లో ఫ్లైట్లో తిరగాలి కదా. మరి దేశీ సగటు 7 ఉంటే మనం 30 క్వింటాలు తీస్తే మరి డబ్బు అంతా ఏడమవుతుంది. అవును, ఇదంతా ఏంటంటే ఈ రసాయన వ్యవసాయం అనేది రైతుని తినేస్తుంది. కాబట్టి దేశీ సగటు కంటే మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డబ్బు మనకు కనపట్ల. అది ఎక్కడ పోతుందంటే ఈ రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల పోతుంది. అదే సగటు మనం సేంద్రియ వ్యవసాయంలో తీస్తే 50% తక్కువ ఖర్చులో అయిపోయింది. అదే ఇది మీరు మీ చుట్టుపక్కల రైతులకు ఇప్పుడు అదే కదా చెప్పేది. వాళ్ళు ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు ఎంతసేపటికి మీరు అదే బ్లాక్ థ్రిప్స్ వచ్చినాయి అనుకోండి, 3 రోజులకు ఒకసారి మందు కొట్టాలి అని చెప్తారు వాళ్ళు. 3 రోజులకు ఒకసారి మందు కొట్టుకుంటూ పోతే ఎన్నిసార్లు కొట్టాలి? మామూలుగా మిరప తోటకి 25 నుంచి 30 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు వారానికి ఒకసారి కొడితే, 3 రోజులకు ఒకసారి కొడితే అసలు ఎన్ని స్ప్రేలు లెక్క 50 నుంచి 60 సార్లు కొట్టాలి. వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం కొట్టుకుంటూ పోతే ఎంత అవుతుంది? 2 నుంచి 3 వేలు అవుతుంది ఒక్కసారి కొట్టాలంటే. 60 సార్లు కొడితే ఏమైతుంది? 18,80,000 అవుతుంది. ఇక్కడ వచ్చే దిగుబడి ఎంత? ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఒక 25 క్వింటాలు వచ్చినాయి అనుకోండి, 25 ఇవాళ ఎంత రేటు? 14,000 ఉంది. 14 ఎంత? 2,80,000, 3 లక్షల లోపు వస్తాయి. మరి నీకు మందులకే అంత ఖర్చు అయితే నువ్వు 30 సార్లు 60 సార్లు కొట్టమంటే ఇంకేంటి అసలు మిగిలేది? రైతుకి 60 సార్లు కొడతారు, 25 క్వింటాలు దిగుబడి తీస్తారు, కానీ వచ్చేది ఏంటి? ఏం లేదు. ఆయన మరి మిర్చి తోట మొక్కలు దేంతో వేయాలి, పాట్లు దేంతో చేయాలి, కింది మందు ఫర్టిలైజర్ దేంతో వేయాలి? నువ్వు ఇచ్చిన 2,80,000 నీ ఫర్టిలైజర్ కే సరిపోతుండే. 3 రోజులకు ఒకసారి కొట్టమంటేవి 3 రోజులకు ఒకసారి కొడితే 2 నుంచి 3 వేలు ఖర్చు అవుతుండే. ఇంకేంటి మిగిలేది ఏంటి? అసలు నువ్వు బండిస్తున్నావు కరెక్టే, ఎవరికి ఉపయోగం? నీ కుటుంబానికి కేవలం ఆ మల్టీనేషనల్ కంపెనీలకు తప్ప దీని వలన ఎవ్వడికి ఉపయోగం లేదు. ఏ రైతుకి ఉపయోగం లేదు ఆ 3 రోజులు ఒకసారి కొట్టడం వల్ల. చూడండి రైతు మిత్రులారా, శ్రీనివాసరావు గారు లాంటి అభ్యుదయ రైతు ఆలోచనల్ని మీరు షేర్ చేసుకోండి. ఈయన అభ్యుదయ రైతు, ఆర్థికంగా ప్రతి రైతు బాగుపడాలని మంచి ఆలోచన గల రైతు. ఈయన క్యాల్కులేషన్ని ఈయన చెప్పిన విషయంలో ఉన్న వాస్తవాన్ని మీరు గ్రహించండి. దిగుబడి అంటే నీకు లాభం వచ్చే పని గురించి దిగుబడికి పోవాలి, కానీ జనం కోసమో మల్టీనేషనల్ కంపెనీల కోసమో లేకపోతే నేను 30 క్వింటాలు పండించాను అనే పేరు కోసం చేస్తే ఆర్థిక నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతుల పరిస్థితి ఇది. దీనికి సొల్యూషన్ ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం. శ్రీనివాసరావు గారు ఏదైతే పాలసీస్ కొన్ని మెయింటైన్ చేస్తున్నాడో, నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్లోకి కన్వర్ట్ అయ్యి ఒక బేస్ చేస్తానంటున్నాడు, ప్రతి రైతు శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని 1 ఎకరం ఆర్గానిక్ ఫార్మింగ్కి ట్రయల్ చేస్తే విద్య అనేది ఏ రైతుకైనా ఒక విద్య నేర్చుకోవాలంటే కొంత టైమింగ్ పీరియడ్ ఉంటుంది. నేర్చుకునేటప్పుడు మనం పిల్లల్ని చదివిస్తున్నాము, 1వ తరగతిలో జాయిన్ చేస్తే వాడు పీజీ దాకా చదవడానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది, అప్పుడు వాడికి ఉద్యోగం వస్తుంది. అలానే ఈ సేంద్రీయ వ్యవసాయం కూడా మొదలు పెట్టడంలోనే ఒక్క రోజులోనే నేర్చుకోవాలా, కెమికల్ ఈక్వల్గా పంట పండియాలంటే కాదు. అందుకోసం నేను ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఒక్కొక్క స్మాల్ అమౌంట్ నీ స్థాయికి తగ్గట్టు, శ్రీనివాసరావు గారు 5 ఎకరాలు వేస్తున్నాను కాబట్టి 1 ఎకరం చేయగలుగుతాడు. 1 ఎకరం వేసే రైతు 1/4 ఎకరమే ప్రయత్నించండి. అలా చేయటం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుని 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ సేంద్రీయ వ్యవసాయం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 50 నుంచి 70% ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. మీరు అన్ని ఫీల్డ్లు చూపించి మా రైతులతోటి మాట్లాడినందుకు, మా రైతులకు అర్థమయ్యేటట్టు సేంద్రీయ వ్యవసాయ విధానాల గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.